మీరు సామాన్యమైన వ్యక్తులు కాదు. మీరు ఆ దేవునికి మీరు పరిశుద్ధమైన మందిరమై ఉన్నారు. పరిశుద్ధ యాజకులుగా ఉన్నారు. మీరు ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి ఉన్నారు. ఈ శ్రమలను చూసి భయపడతా ఉన్నారా? ఎవరికి రాశాడు పేతురు? చెదిరిపోయిన వారికి రాశాడు. శ్రమలో ఉన్న వారికి, నీరో చక్రవర్తి తరుముతున్న వారికి రాశాడు. వారి భాగ్యమేందో గుర్తు చేశాడు. నీ భాగ్యమేందో నా ప్రభు గుర్తు చేస్తా ఉన్నాడు. ఈరోజు శ్రమలను బట్టి కృంగిపోతా ఉన్నావా? కానీ క్రీస్తులో ఎంత గొప్ప భాగ్యం ఉంది నీకు. ఆత్మ సంబంధమైన మందిరం, ఆయన నివసించే మందిరాన్ని నువ్వు, ఆయన సేవ చేసే యాజకుడవు నువ్వు, యాజకురాలివి నువ్వు. ఆత్మ సంబంధమైన బలులు అర్పించేవారు. అక్కడ చెప్పుతున్న మాట చదవండి. అక్కడ చెప్తున్న మాట, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలె నుండి. చాలండి. ఇక్కడ భాగ్యం ఇచ్చిన బాధ్యత కూడా ఇచ్చాడు. ఏంటట? ఆత్మ సంబంధమైన బలులు అర్పించడం. నిన్ను నన్ను యాజకునికి ఎందుకు చేసుకున్నాడు దేవుడు? ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి కొరకు. అర్థమవుతుందా? ఆత్మ సంబంధమైన బలులు. ఆ పాత నిబంధన యాజకులు ఏం చేశారంటే శరీర సంబంధమైన బలులు అర్పించారు. జంతువులు లేదా వస్తు రూపకమైనది, వాటిని భౌతిక సంబంధమైన వాటిని వారు అర్పించారు. కానీ నూతన సంబంధమైన యాజకుడు ఏం చేయాలంట? ఆత్మ సంబంధమైన బలిని అర్పించాలి. ఆత్మ సంబంధమైన బలులు. వారు గొర్రెను, మేకను, గొడ్లను వాళ్ళు అర్పిస్తే, వాళ్ళు వేరేవి ఇంకా అర్పిస్తే, నీవు నేను మాత్రము అట్టి కాదట. ఆత్మ సంబంధమైన బలి అర్పించాలి. యాజకుడు ఏం చేయాలి? బలి అర్పించాలి. ఏం బలి? ఆత్మ సంబంధమైన బలి అర్పించాలి. అంత గొప్ప భాగ్యం ఇచ్చినప్పుడు నీ బాధ్యత నెరవేరుస్తా ఉన్నావా? ఏంటి ఆ ఆత్మ సంబంధమైన బలులు? పైన చూద్దాం, సమయం లేదు గనక ఒక 4-5 విషయాలు పైన చెప్పి నేను ముగిస్తాను. ఆత్మ సంబంధమైన బలి దేవునికి ఏం అర్పించాలి? ఆ బలులు చూసుకోండి. యాజక నీ బలులేంటో చూడు. రోమిలోకి రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని. ఏం సమర్పించుకోవాలంటే మన శరీరం, మన దేహంను సమర్పించుకోవాలి. యాగముగా మన శరీరాన్ని, ఇది ఆత్మ సంబంధమైనది. బలి ఇవ్వడం కాదు నీ శరీరాన్ని, జంతువులను బలి ఇవ్వడం కాదు. నిన్ను యాజకునిగా చేసుకుంది నిన్ను, నీ శరీరమునో, నీ జీవితమునో, నీ చేతులను, నీ కాళ్ళను, నీ కళ్ళను ఆయనకి సమర్పించుకోవాలి, అర్పించుకోవాలి. ఆ దేవుని సేవ కొరకు, ఆ ప్రభు సేవలో ఇవన్నీ కూడా నీ శరీరము పనిచేయాలి. నీ నోరు ఆయన గురించి ప్రకటించాలి. నీ చేతులు ఆయన పరిచర్య చేయాలి. నీ కాళ్ళు సువార్తను ప్రకటించడానికి పరుగులు తీయాలి. నీ కన్నులు విశ్వాసపు నేత్రాలుగా మార్చబడి నిత్యము పరలోకం వైపు చూస్తూ ఉండాలి. నీ అంతరంగము నిత్యము ప్రభువును కూడిన విషయాలతో నింపబడి ఉండాలి. అప్పగించుకోవాలి. ఇది సమర్పించుకోవాలి. యాజకుడు చేయాల్సింది. సమర్పించుకున్నావా? ఎవరికి తాకట్టు పెట్టావు? నీ శరీరాన్ని ఎవరికి అమ్ముకున్నావు? ఏ పాపానికి అమ్ముకున్నావు? నీ శరీరానికి ఎవరికి సమర్పించుకున్నావు? సహోదరి, సహోదరుడా, యవనుడా, ఎవరికి సమర్పించుతున్నావు? నీ దేహమును ఎవరికి సమర్పించుతున్నావు? నీ కొరకు ప్రాణం పెట్టి రక్తము కార్చి నేను సొత్తైన ప్రజగా చేసుకొని యాజకునిగా స్వకీయ సంపాదనగా మార్చుకున్నా ప్రభువుకైనా సమర్పించుకుంది? ఇంకెవరికైనా? లోకంలో ఉన్న వ్యక్తులక, పాపానిక, అపవాదిక, వనుడా, వనురాలా, శరీరము ఎవరికి సమర్పించుకుంటున్నావు? నీ దేహము దేవుని కాలమే ఉన్నది. నీ దేహము విలువ పెట్టుకోబడినది. ఆ విలువ ప్రభు యొక్క ప్రాణము. మీరు మీ సొత్తు కాదు సుమి, మీరు నా సొత్తు అన్నారు. ఆయన ఎవరి సొత్తు? ఆయన సొత్తు, ప్రభు సొత్తు. ఈ సొత్తుని ఇంకొకరికి తాకట్టు పెట్టద్దు. ఈ సొత్తుని ఇంకొకరికి సమర్పించుకోవద్దు. దయచేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్న మాటలు, మీ సొత్తు, మీ దేహములను ఇతరులకు సమర్పించుకోవద్దు. పరిశుద్ధ యాగముగా, పవిత్రముగా దేవునికి
మందుకు, సిగరెట్కు, పనికిమాలిన వ్యక్తులకు, తుచ్చమైన కోరికలకు నీ దేహమును అమ్ముకోకూడదు. సినిమాలకు నీ కళ్ళను అప్పగించుకుంటున్నావు. సినిమాలు అది ఎంత చెడ్డ పాపం తెలుసా దేవునికి. వ్యర్థమైన వాటిని ఆశించి ఆ కనుల ద్వారా చూసినవి, ఆ పాపం అంతా కూడా నీ హృదయంలోకి వెళ్తా ఉంది. ఎవరికి సమర్పించి? సినిమాకు, హీరోయిన్కి, హీరోకు ఎవరికి సమర్పిస్తా ఉన్నావు? యాజకుడవో, యాజకురాలివి, ఆత్మ సంబంధమైన బలి ఇదేనా అర్పించేది నువ్వు? నీ శరీరం అర్పించబడుతుందా దేవునికి? బలిపీఠము మీద కట్టబడి దహింపబడుతున్న గొవ్వ వలె ఉండాలి నీ జీవితం. ఈ శరీరము ఆ బలిపీఠం మీద పెట్టబడిందయ్యా, అర్పించబడింది. నేను కాదు బ్రతికేది, నేను కాదు జీవించినది, నా యందు క్రీస్తే జీవించుతున్నాడన్నాడు. మనంగాను మనలో క్రీస్తు జీవించాలి. నేను జీవిస్తున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన క్రీస్తు కొరకు జీవిస్తున్నానన్నాడు పౌలు. ఈ శరీరము ద్వారా నా క్రీస్తు మహిమపరచబడతాడు, నా క్రీస్తు గణపరచబడతాడు అన్నాడు. ఈ శరీరం అన్న ఎవరు గణపరచబడాలి? నీ శరీరం ద్వారా ఎవరు గణపరచబడాలి? దేవుడు గణపరచబడాలి. ఇది ఆత్మ సంబంధమైన బలి అర్పించడం. తిరిగి జన్మించిన వాడే కదా, బాప్తిస్తం పొందిన వారే కదా, ప్రభు యొక్క రక్త మాంసాలలో పాలు పొందిన వారే కదా, ఆయన ప్రేమను కృపను రుచించిన వారే కదా. ఏమైంది? మర్చిపోయావా నీ స్థితి? మర్చిపోయావా నువ్వు యాజకుడు, యాజకురాలు అని? నీ దేహమును ఎందుకు పరులకు అప్పగిస్తా ఉన్నావు? పరులకు సమర్పించుకుంటాను వద్దు. నిలవబెట్టుకున్నాడు ఆయన ప్రాణం, ఈ దేహం ఆయనకు సమర్పించండి, ఆయనకు అర్పించండి. రెండోది, ఆత్మ సంబంధమైన బలి యాజకుడు అర్పించాల్సింది. రెండోది, హెబ్రీయులకు రాసిన పత్రిక 13:15 త్వరగా. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము. యాగం అంటే అర్పించడం, బలి అర్పించడమే. స్తుతి యాగము బలి అర్పించడం అన్నమాట. ఏంటట? స్తుతి యాగము, స్తుతులు చెల్లించాలి. నీ పెదవుల ద్వారా స్తుతి చెల్లించాలి, స్తుతి యాగము చేయాలి, దేవుణ్ణి కీర్తించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఇదిగో 50వ కీర్తన 23వ వచనంలో స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడని చెప్పాడు. స్తుతి యాగము అర్పించువాడట దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. దేవుణ్ణి స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆరాధించాలి. మాట ఉంటుంది, ఏమంటాడంటే పాత నిబంధనలో హోషేయ గ్రంథం అనుకుంటా, హోషేయ గ్రంథం 14వ అధ్యాయంలో, అయ్యా ఎడ్లకు బదులుగా నా పెదవులను అర్పిస్తున్నాను అంటాడు. ఎడ్లకు బదులుగా పాత నిబంధనలు ఉన్న విశ్వాసే. ఇవి కాదయ్యా నువ్వు కోరుకునేది, మేకలు, కోడెలు, గొర్రెలు కాదు నువ్వు కోరుకునేది. ఎడ్లకు బదులుగా నా పెదవులు అర్పిస్తున్నాను. దేవుని స్తుతించాలి. యాజక, నువ్వు దేవుని స్తుతిస్తున్నావా, సలుగుతున్నావా? దేవుని నిత్యము నీ పట్ల చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుని స్తుతించాలి. తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట ఉంటా, చదవండి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయమందంటే దేవునికి ప్రతి విషయంలో మీరు స్తుతి చెల్లించండి, కృతజ్ఞత స్తుతి అని చెప్తున్నాడు. నువ్వు నష్టపోయినా నీకు లాభం వచ్చినా, నీకు కీడు కలిగినా నీకు మేలు కలిగినా, నీకు రోగం వచ్చినా రోగం పోయినా, నీకు ధనం వచ్చినా ధనం పోయినా, నిన్ను తిట్టినా నిన్ను తిట్టకున్నా పొగిడినా, ఏం చేసినా ప్రతి విషయంలో నువ్వేం చేయాలి? దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నామా? ప్రతి విషయంలో ఇశ్రాయేలు ప్రజల వల్లే సనుగుతా ఉన్నామా? ప్రతి విషయంలో ఏదైనా కానీ యోబు లాంటి మనసు కలిగి ఉండాలి. అన్ని విషయాల్లో ప్రభుని స్తుతించాలి. ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయవంతుడు. ఆయన అన్యాయం చేయడం అసంభవం.
అసంభవం. అన్యాయం చేయడు ఆయన. నీ జీవితానికి అన్యాయం చేయడు ఆయన. నీ కుటుంబానికి అన్యాయం చేయడు ఆయన. ఆయన న్యాయవంతుడు. న్యాయవంతుడు ఆయన. న్యాయం జరిగిందా నీ మూలంగానే, అంతే. అది ఆయన తరపు నుండి అన్యాయం జరగడం అసంభవం. ఆ దేవుడు న్యాయవంతుడు. గుర్తుపెట్టుకోండి, ఆ ప్రభు న్యాయవంతుడు. ఆయన చంపినా ఆయన కొరకే కనిపెట్టుకొని ఉంటా. ఆయన చంపినా నా పిల్లలు చచ్చిపోయారు, నా ఆస్తి పోయింది, నా శరీరము రోగం పాలైపోయింది, నా భార్య విడిచిపోయింది, ఆయన కొరకే కనిపెట్టుకొని ఉంటా. అయినా ఆయన అన్యాయం చేయడు. ఆయన ద్రోహం చేసేవాడు కానే కాదు. ఆయన కొరకే నిరీక్షణ కలిగి ఉంటా. నా ప్రభువే మహిమ పొందును గాక, నా ప్రభువుకే స్తుతి కలుగును గాక, నా ప్రభువు వేవేలతో ఆరాధింపబడును గాక. ఆ ప్రభు ఇంకా నాలో ప్రాణం ఉంచాడు. నాలు కదా, ప్రతి విషయమందు దేవుని ఆరాధించటం, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. యాజకా, ఆరాధన చేస్తా ఉన్నావా? ఆత్మ సంబంధమైన బలి అర్పిస్తా ఉన్నావా? స్తుతులు చెల్లిస్తా ఉన్నావా? ఎవరెవరో పొగుడుతా ఉన్నావు, పనికి మాలోళ్ళను. నీ కొరకు ప్రాణం పెట్టినోని పొగడవా, కొనియాడవా, స్తుతించవా? ఎవరో మెప్పు పొందుకోవడానికి వారి గాల్లోకి ఎత్తేస్తా ఉన్నావు. ప్రభువు ఆయన ఏమై ఉన్నాడో ఆయనను బట్టి కీర్తించవా? ఈ యాజకుడు చేయవలసిన పని ఆరాధన, స్తుతించాలి. మూడోది మాట దగ్గరికి వెళ్దాం. అదే వచనం చదవండి, 13, 16. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. ఉపకారమును ధర్మమును చేయు మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఈ మరొక యాగం చెప్తా ఉన్నాడు. ఉపకారం అనే యాగం చేయాలి. ఉపకారం, మేలు, ఇతరులకు మేలులు చేయాలి. దేవుడు నిన్ను యాజకునిగా చేసుకునేది నీకు నీవే మేలు పొందుకోవడానికి కాదు. నీవు పొందుకున్న మేలు ఇతరులకు అందించడానికి, ఇతరులకు మేలు చేయాలి. యాజకులు ఏం చేయాలి? మనం ఏం చేయాలి? చేస్తున్నావా? మేలు చేస్తా ఉన్నావా? కీడు చేస్తా ఉన్నావా? ఏం చేస్తా ఉన్నావు? భాగ్యాన్ని పోగొట్టుకుంటావా? కీడు చేసి దేవుడిచ్చిన భాగ్యాన్ని పోగొట్టుకుంటావా? ఆ గొప్ప ఐశ్వర్యాన్ని, గొప్ప ఆ అనుభవాన్ని, ఆయన సన్నిధిలో నిలిచి భాగ్యాన్ని పోగొట్టుకుంటావా? కీడు చేసి ఉపకారం చేయి, మేలు చేయి. యాజకులు మేలు చేయాలి, విశ్వాసులు మేలు చేయాలి. కీడు చెయ్యొద్దు, లోకం లెక్క. మూడోది, 4వ దగ్గర వెళ్దాం, సమయం లేదు గనక. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. మనకి ఇక్కడ చాలా మాటలు ఉంటాయి, కానీ త్వరగానే మనం ముగించేసుకుందాం. 4వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 18వ వచనం. ఇక్కడ 10వ వచనం నుండి మొదలు పెడితే 20వ వచనం వరకు ఉంటుంది. తర్వాత చదువుకోండి. నేను నేరుగా 18వ వచనం చదివిస్తూ ఉన్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునై యాగమునై ఉన్నవి. యాగము, బలి అర్పించబడింది. ఏంటట అది? ఫిలిప్పీ సంఘము. ఫిలిప్పీ సంఘం యొక్క భౌతిక వస్తువులు, వారి యొక్క ద్రవ్యము. వారు ఆ ద్రవ్యము, ఆ యొక్క భౌతిక వస్తువు, మామూలుగా వస్త్రాలు అనుకోండి, ఇంకేమైనా వస్తువులు ఉంటాయి కదా, అవన్నీ, అవి డబ్బులు అన్నీ కూడా ఆ యొక్క పౌలుకి ఇచ్చారు. ఎందుకు? తిని ఎంజాయ్ చేయని చెప్పడానికి కాదు, నువ్వు ఒక ఇల్లు కట్టుకో అని, నువ్వు ఉండడానికి పెద్ద బిల్డింగ్ కట్టుకో అని కాదు, ఆత్మలు రక్షించడానికి కొరకు. ఫిలిప్పీ సంఘము ఇంపైన సువాసన, దేవునికి ప్రీతికరమైన యాగం అర్పించిందట. రక్షింపబడిన విశ్వాసులారా, మన ద్రవ్యము, మన యొక్క వస్తువులు, మన యొక్క వాహనము
మన యొక్క వాహనాలు, వస్తు వాహనాలు, నీ జ్ఞానము దేవుని సేవ కొరకు వాడబడతా ఉన్నాయా? వాడబడతా ఉందా? నీ ఒళ్ళు, నీ ధనము, నీ ఇల్లు, నీ బండి దేవుడి కొరకేనా? ఉపయోగించబడతా ఉన్నాయా? యాజకులు నీ ఆత్మల రక్షణ కొరకు ఖర్చు పెడతా ఉంటారు. ఫిలిప్పి సంఘ విశ్వాసులు చూడండి, యాజకులు వాళ్ళు. అందుకే వారి నుండి వచ్చినదట, అది దేవునికి ఇంపైన సువాసనగా ప్రీతికరమైన యాగం ఉందట. నీ దగ్గర నుండి పోయేది ప్రీతికరంగా ఉందా? కష్టంగా పునుగుతుందా? ఎట్టాగుంది? మీ దగ్గర నుండి పోయేది దేవునికి ఇంపైన సువాసనగా ఉందా, దుర్వాసనగా ఉందా? ఏం పోతా ఉంది? మన దగ్గర నుండి ఎట్టాగుండాలి పోయేది? ఇది 4వ విషయము. 5వ విషయం, సమయం లేదు కనుక నేను దాటేసి వెళ్ళిపోతున్నాను, ధ్యానం చేసుకోండి తర్వాత. ఆత్మ సంబంధమైన బలులు ఏంటి అనేటి 5వ విషయం. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 15-16 వచనాలు కలిసి ఉంటాయి. చదువుకుందాం అక్కడ. రోమిలకు అయినను పత్రిక అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి. చాలు చూడండి. అయినను అన్యజనులు అను అర్పణ అర్పించబడింది. పౌలు, అయ్యా, అమ్మా, రాజకా, ఈ గొప్ప అర్పణ చెయ్యయ్యా. నీ ధనం వద్దయ్యా, నీ వాహనం వద్దయ్యా, నీ ఇల్లు వాడుకున్నా పర్లేదయ్యా, ఈ గొప్ప అర్పణ అర్పించయ్యా. అమ్మా, ఏంటట? దేవునికి ఏ అర్పణ కావాలి? నీ ఆస్తులు అర్పించడం కాదు, అన్యజనుల అర్పణ. పౌలు అన్యజనులను తీసుకొచ్చి దేవునికి అర్పణగా అర్పిస్తున్నాడు.